హాయ్ అందరికి నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పియర్‌తో ఇంకా బనానా మిక్స్ చేసి జ్యూస్ చేసుకుందాం. ఈ జ్యూస్ బెనిఫిట్స్ అనేవి ఎలా ఉంటాయో చూద్దాం రండి ఒకసారి. ముందుగా మనం ఈ ఫ్రూట్ తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇది సీజనల్ ఫ్రూట్ అండి. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి హెల్త్‌కి. ఇది క్యాన్సర్ సెల్స్‌ని డెవలప్ అవ్వకుండా ప్రివెంట్ చేస్తా ఉంటది. ఇంకా డైజెషన్‌కి కూడా హెల్ప్ అయ్యిద్ది. ఇంకా స్కిన్‌కి మంచిది. దీంట్లో విటమిన్ ఏ అండ్ సి 2 ఉంటాయి. పియర్ టేస్ట్ కూడా చాలా బాగుంటదండి. ఫ్రూట్ టేస్ట్ ఇది యాపిల్ ఇంకా బేరికాయ 2 మిక్స్ చేసిన టేస్ట్ లాగా అనిపిస్తది. తప్పకుండా తినండి. నేను చేసినట్టు ఒకసారి జ్యూస్ చేసి చూడండి. టేస్ట్ అనేది మీరు మర్చిపోరు. చాలా బాగుంటది. ఆపేసి అంతేకాకుండా ఈ ఫ్రూట్ తినడం ద్వారా ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది కూడా మన ఇమ్యూన్ సిస్టమ్ కూడా బూస్ట్ అవుతుందండి ఫ్రూట్ తినడం వల్ల. సో పిల్లలకు కూడా పెట్టండి. ఎదిగే పిల్లలకి చాలా మంచిది ఇలాంటి ఫ్రూట్స్ పెట్టడం వల్ల. బనానా కట్ చేసుకుందాం చిన్న చిన్న పీసెస్ గా. బనానా అనేది ఇన్స్టంట్ ఎనర్జీ వస్తుందండి మనకి. ఇంకా న్యాచురల్ షుగర్స్ కూడా ఉంటాయి. పొటాషియం కూడా ఉంటది. పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికి మంచిది. జ్యూస్ చేసుకొని తాగితే ఇన్స్టంట్ గా ఎనర్జీ వచ్చినట్టు ఫీలింగ్ ఉంటది మనకి. జ్యూసర్ లోకి కట్ చేసుకున్న బనానా ఇంకా పియర్ పీసెస్ కాచి ఫ్రీజర్ లో పెట్టుకున్నటువంటి బఫెల్లో మిల్క్. మీ దగ్గర ప్యాకెడ్ మిల్క్ అయినా యూస్ చేసుకోవచ్చు. బయట దొరికే మిల్క్ అయినా కానీ. ఇంకా పంచదార, కొన్ని ఐస్ క్యూబ్స్, కట్ చేసుకున్న ఫ్రూట్ ముక్కలు, పాలు, పంచదార, ఐస్ క్యూబ్స్ మొత్తం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. జ్యూస్ అయితే తయారైంది. ఇంకా దీన్ని గ్లాస్ లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే చివరిగా. దీనికోసం మరికొన్ని ఐస్ క్యూబ్స్, బనానా ఇంకా పియర్ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. చాలా హెల్దీ అండ్ టేస్టీ. దీన్ని హార్లిక్స్ తో తాగితే ఇంకా చాలా బాగుంటది. టేస్ట్ ఇంకా ఇంప్రూవ్ అయింది. బెటర్ గా ఉంటది టేస్ట్. ఇంకా కొన్ని జీడిపప్పు, అంతే సింపుల్ అండి. ట్రై చేయండి ఒకసారి బనానా పియర్ మిల్క్ షేక్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా సరికొత్త వీడియోస్తో మీ ముందుంటాం. మీ సపోర్ట్ మాకు కావాలి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.